ఆషాఢ బోనాల ఉత్సవాలకు గోల్కొండ కోట ముస్తాబైంది. డప్పు చప్పుళ్లు, పోతురాజుల ఆటపాటలు, బోనాలతో మహిళల హడావిడి మొదలు కాబోతుంది. ఇక గోల్కొండ కోటపై విలువైన జగదాంబిక ఎల్లమ్మ తల్లి, మహంకాళి అమ్మవార్లకు తొలి బోనం సమర్పించడంతో రాష్ట్రంలో బోనాల పండుగ మొదలు కానుంది. 9 వారాల పాటు గ్రామదేవతలకు బోనాలు, మొక్కులు చెల్లిస్తారు భక్తులు. అంగరంగ వైభవంగా గోల్కొండ కోటపై రేపు బోనాల జాతర నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. గోల్కొండ కోట జగదాంబిక ఎల్లమ్మ తల్లికి, మహంకాళి అమ్మవార్లకు ప్రత్యేక ఆచారాలతో బోనాల మొక్కులు చెల్లిస్తారు. అమావాస్య కావడంతో మెట్ల పూజలు నిర్వహించారు మహిళలు. కోటలోని మెట్టుకు బొట్టు పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. రేపు గోల్కొండ కోటపైకి అనంతచారి ఇంటి నుంచి జగదాంబిక, సాయిబాబాచారి ఇంటి నుంచి మహంకాళి అమ్మవారి ఉత్సవ విగ్రహాలు తీసుకొస్తారు. మొదటి బోనం 28 కులాల తరపున పటేల్ వంశస్థులు నజర్ బోనం సమర్పిస్తారు. లంగర్ హౌస్ వద్ద అమ్మవారికి కళ్ళు శాఖ పోస్తారు. ఘటాలు, తొట్టెల ఊరేగింపుతో వచ్చి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు అందిస్తారు మంత్రులు. గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారి ఆలయం నుంచి బోనాల పండుగ మొదలు కానుంది. డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, శివశక్తుల పూనకాల మధ్య జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పించనున్నారు భక్తులు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లు, బారికేడ్లు, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. హెల్త్, పోలీస్ శాఖ, జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు వంటి వివిధ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశామన్నారు ఆలయ ఈవో వసంత. ఈ కొండపైకి కదా మెట్లు పాతకాలంలో నిర్మించిన మెట్లు. సో ఈ ఆర్కియాలజికల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఒరిజినాలిటీ మిస్ అవ్వకుండా వాళ్ళకుండా కండిషన్స్ అండ్ నార్మ్స్ లోపల మనకు బ్యారికేడ్స్ చేయడానికి పర్మిషన్ ఉంటుంది. అప్పటికి వాళ్ళు రోప్వే అది ర్యాంప్ చేసి వాళ్ళు చాలా కోఆపరేట్ చేస్తున్నారు. దెన్ బ్యారికేడ్స్ అవన్నీ వేసాము, క్యూ లైన్స్ అవన్నీ, ఇండికేషన్ బోర్డ్స్ అవన్నీ సిద్ధం చేసాము. ఈ నైట్ లోపల అవి కూడా ఫిక్సప్ అయిపోతాయి. లైటింగ్ అరేంజ్మెంట్ అంతా కంప్లీట్ అయిపోయింది. నైట్ నుంచి మేము స్టార్ట్ చేస్తాము. లాస్ట్ టైం వచ్చేసి 25 lakhs వరకు అన్నారు. ఈసారి ఒక వాతావరణం అనుకూలించి ఎట్లాంటి వర్షాలు అవి ఇబ్బంది డిస్టర్బెన్స్ లేకపోతే 35 to 40 lakhs వస్తారని మా ఎక్స్పెక్టేషన్ ఉందండి. ఇక్కడికి రావాలంటే మెయిన్గా ఓపెన్ అది ఉంటుంది కాబట్టి మనకు వాతావరణం కూడా సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి. టెంపరీ షెడ్స్ వేశారు. వాళ్ళకి కావాల్సినవి వాటర్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ అవి సప్లై చేస్తున్నారు. మెడికల్ అండ్ హెల్త్ ఉంది. వాళ్ళకి ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా డిస్పెన్సరీస్ కూడా మెయింటైన్ చేశారు. తర్వాత మొబైల్ టాయిలెట్స్ అవి కూడా ఏర్పాటు చేశారు. ఎవరికేం ఇట్లా ఇబ్బందులు కలగకుండా ఉండాలనే మా సంకల్పము. ఇది మేము పార్ట్ ఆఫ్ సర్వీస్ లాగా కాకుండా మాకు అమ్మవారి ఇచ్చిన ఒక ఆపర్చునిటీ లాగా ఇది మేము ఒక భక్తిభావంతో, ఈవెన్ ఆల్ డిపార్ట్మెంట్స్ అదే భక్తిభావంతో అమ్మవారికి మేము సేవ చేసుకుంటున్నాము అన్న ఉద్దేశంతో మేమంతా సర్వీస్ చేస్తున్నాము. రేపు ఉదయం నుంచి గోల్కొండ కోటలో భక్తుల రద్దీ కొనసాగనుంది. 12 గంటలకు లంగర్ హౌస్ నుంచి ప్రారంభమయ్యే పట్టు వస్త్రాలు, ఘటాల, తొట్టెల ఊరేగింపులో వేలాది మంది భక్తులు పాల్గొననున్నారు. భారీ పోలీస్ బందోబస్తు, సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారని తెలిపారు ఆలయ చైర్మన్ చంటిబాబు. లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున తీసుకొస్తున్నారు. వేరే డిపార్ట్మెంట్ నుంచి కూడా తీసుకొస్తున్నారు. మా తరపు నుంచి వాలంటీర్స్ 100 మంది ఉన్నారు. ప్రజలకంటే ఇబ్బంది కలగకుండా ఇక్కడే గేట్ దగ్గర తోపులాడి కాకుండా క్యూ పద్ధతిలో మేము పాటించుకుంటూ ఎవరికి ఏమి ఇబ్బంది కాకుండా ఆ బోనంపై ప్రజలు కానీ భక్తులు కానీ అందరూ దర్శనం చేసుకోవడానికి ఇబ్బంది కలగకుండా మేము చూసుకుంటాం. 1.5 hour పట్టవచ్చు మేడం. స్లోగా కానీ వీళ్ళందరూ తోపులాట్లు కాకుండా స్లో అమ్మవారు నెత్తి మీద తీసుకెళ్తారు కాబట్టి స్లో మూమెంట్కి వెళ్ళేసేసి అక్కడ హెల్త్లోకి మనం కంప్లీట్ హెల్త్లోకి 8:30, 9 వరకు అయితే అవుతుంది మేడం. ఈ ప్రజలందరూ దర్శనం చేసుకుని హెల్త్లోకి 11 కూడా కావచ్చు. ఆ రోజు ప్రతి సండే రోజు మాత్రం ఎక్కువ వస్తాను మేడం. తర్వాత అయితే వాళ్ళ కోరికలు ఏమున్నాయో వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు. అమ్మవారి దగ్గరికి వస్తారు. వాళ్ళకి అన్నీ చేసుకుంటూ ఉంటారు. కాకపోతే ఏ రోజు మనకి నెల మొత్తంలో ఈ మంగళవారం కూడా చాలా భక్తులు ఎక్కువ వస్తున్నాయి. మామూలుగా అయితే 9 పూజలు ఉన్నాయి. ఇంకొక 4 రోజులు పూజలు చేసుకుంటే 13 రోజులు కూడా భక్తులు విపరీతంగా వస్తున్నారు. ఈ నెల రోజులు ఏదైతే డిపార్ట్మెంట్ ఉండాలో నెల రోజులు కంప్లీట్గా ఇక్కడే ఉంటుంది మేడం. ఏది ఉన్నా ప్రతి డిపార్ట్మెంటు నెల రోజులు వాళ్ళకి వాటర్ కానీ హెల్త్ కానీ ఏ ఇబ్బంది వచ్చినా
డిపార్ట్మెంట్ మొత్తం ఇక్కడ ఉంటుంది మేడం. వాళ్ళ సమక్షంలో ఇవన్నీ ఏర్పాట్లు జరుగుతాయి. గోల్కొండ కోట ప్రాంగణంలో అమ్మవారికి బోనం వంట వార్పు చేసి తిని వెళ్తుంటారు. వారి కోసం ప్రత్యేక షెడ్స్ తో పాటు నీళ్ల సౌకర్యం కల్పించారు అధికారులు. భక్తులకి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం.